ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, భగవానుడికి, పరమ గురువు, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువు అయిన తండ్రికి అనంతనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టికి, సృష్టిలో ఉన్న యావత్ కాంతికి, కాంతి స్వరూపులకి నా యొక్క స్వయం కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఇప్పుడు మన ముందుకు వస్తున్న మాస్టర్ జ్యోతి మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం. రామ్తా మహాసంకల్ప శక్తిలో భాగంగా ఉపోద్ఘాతం ఉంటుంది దీంట్లో. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యు మేడం. థ్యాంక్ యూ మేడం. ముందుగా మన గురువు గారైన పితామహ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, అమ్మ పత్రిమాతకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, నాకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువులకు, నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, మనకి జ్ఞానాన్ని అందించిన రామ్తా మాస్టర్కి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, మనము ఈ రోజు రామ్తా విజ్ఞానంలో చివరి భాగం తెలుసుకుంటున్నాం. ఆయన చెప్పేది, మీరు ఏ విత్తనం నాటినారో ఆ పంటనే కోయిదురు అని జీసస్ క్రైస్తు చెప్పినది మనకు చెప్తున్నారు. విత్తనములను నేలలో భూమి నాటినప్పుడు సరైన అనుకూల పరిస్థితులలో ఆ విత్తనాలను మొలకెత్తించి మొక్కలుగా, మహావృక్షాలుగా ఎదగడానికి భూమి తన సారాన్ని ఇస్తుంది. అంటే విత్తనాలను నేలలో నాటినప్పుడు అక్కడ సరైన అనుకూల పరిస్థితులలో ఆ విత్తనాలు మొలకెత్తించి మొక్కలుగా, మహావృక్షాలుగా ఎదగడానికి ఆ భూమి సారాన్ని ఇస్తుంది. అదే మాదిరిగా మీరు కూడా సంకల్పాల ద్వారా విత్తనాలను మీ ఆ సంకల్పాలు అనే విత్తనాలను మీ అంతరంగంలో నాటినప్పుడు అంతరంగ ప్రపంచం మీకు స్పందించి వాటిని మహావృక్షాలుగా మీ బయట భౌతిక సంఘటనలుగా వాస్తవ రూపం చెందించడానికి అవసరమైన సారాన్ని, చైతన్య శక్తిని, అంతర్శక్తిని అందజేస్తుంది అని చెప్తున్నాడు. మీరు ఎంత ఆశాధోరిని కలిగి ఉంటే అంత ఆశాకర ఫలితాలనే పొందుతారు. మీరెంత నాకు జరుగుతారు అనే నమ్మకంతో ఉంటే అటువంటి ఆశాకర ఫలితాలనే పొందుతారు. మీరు నిరాశకర ధోరణిని కలిగి ఉంటే నిరాశకర ఫలితాలనే పొందుతారు. మీరు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటారో అలాంటి జీవిత అనుభవాలనే కలిగి ఉంటారు. మీరు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటారో అలాంటి జీవిత అనుభవాలనే కలిగి ఉంటారు అని చెప్తున్నాడు. ఊహాశక్తితో మీరు మనోశక్తికి పంపే కళలు మహాశక్తివంతమైనవి. ఊహించుకొని మీరు కళలు అనేవి అవి చాలా శక్తివంతమైనవి అని చెప్తున్నాడు. విద్యుదయస్కాంత శక్తి ప్లస్ జీవన రసాయనిక శక్తితో కూడిన ఈ కళల మూలంగా ఆలోచన తరంగాలు మీ లోపల అంతర్మనోశక్తి నుండి వెలువడి బయట భౌతిక వాతావరణంలోకి ప్రవేశించి భౌతిక సంఘటనలుగా ప్లస్ భౌతిక వస్తువులుగా వాస్తవ రూపం చెందుతున్నాయి అని చెప్తున్నాడు. అంటే మనం ఊహించి కళలు అనేవి బయట భౌతిక వాతావరణంలోకి ప్రవేశించి అవి మన జీవితంలోకి వాస్తవ రూపం చెందుతున్నాయి అని చెప్తున్నాడు. ఆ వస్తువులుగా అంతర్శక్తి, మనోశక్తి మీ కళలకు అనుగుణంగా బాహ్య ప్రపంచంలో భౌతిక సంఘటనలుగా ప్లస్ భౌతిక వస్తువులుగా రూపాంతరం చెంది వాస్తవ రూపం చెందుటకు చాలా చాలా సిద్ధంగా ఉంటుంది. అక్కడ అంటే ఈ అంతర్శక్తి, మన మనోశక్తి, మనం ఏవైతే కలలు అంటున్నామో దానికి అనుగుణంగా బాహ్య ప్రపంచంలో భౌతిక సంఘటనలు ప్లస్ భౌతిక వస్తువులుగా రూపాంతరం చెంది వాస్తవ రూపం చెందుటకు చాలా చాలా సిద్ధంగా ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే మనం ఏదైతే కళలు అంటామో ఆ కళలకు ఆ మనోశక్తి, మన లోపల ఉన్న ఆత్మశక్తి అది బయట ప్రపంచంలోకి జరగడానికి చాలా సిద్ధంగా ఉంటుందంట. అందుకనే మీరు గొప్ప గొప్ప సంకల్పాలను ఎంచుకోవడానికి ఆ అత్యున్నత సంకల్పాలను ఎంచుకోవడానికి అహంకారము, భయము, సోమరితనము ప్రధాన అడ్డంకులను ఇదివరకే చెప్పుకున్నాం. మనం ఈ పెద్ద పెద్ద గొప్ప గొప్ప సంకల్పాలను ఎంచుకోవాలంటే ఇవి అడ్డంకులు మనకు. అహంకారము, భయము, సోమరితనము. ఇప్పుడున్న చైతన్య శక్తి స్థాయి నుండి ఇంకా మీరు మరింత ఉన్నత స్థాయిలోనికి పరివర్తనం చెందేటప్పుడు అనేక జన్మల నుంచి సంప్రాప్తించుకున్న భావ సంపద ప్లస్ సంస్కారాల నుండి బయటపడడానికి మీ అహము ప్లస్ మానవ ఇంటెలిజెన్స్ సహజంగానే భయానికి లోనవడం జరుగుతుంది. అంటే మీరు ఇప్పుడున్న శక్తి నుంచి ఇంకా ఎక్కువ ఉన్నతంగా ఎదగడానికి చెందేటప్పుడు మీకు
ఎన్నో జన్మల నుంచి సంప్రాప్తించుకున్న జ్ఞానము సంస్కారాల నుంచి బయటపడడానికి మీ అహము ప్లస్ మానవ ఇంటెలిజెన్స్ సహజంగానే మీకు భయానికి లోన్ అవడం జరుగుతుంది అని చెప్తున్నాడు. ఇప్పుడున్న స్థితి నుండి నిత్య నూతన ప్రపంచంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా అయినప్పుడు భయం ఆవహిస్తుంది. మీరు ఇప్పుడున్న స్థితి నుండి నూతన ప్రపంచంలోకి ప్రవేశించడానికి భయం ఆవహిస్తుంది. ఈ భయాన్ని ఛేదించడానికి తెగింపు సాహసము కావాలి. తెగింపు ప్లస్ సాహసము లేకుండా కొత్త ప్రపంచంలోనికి ప్రవేశించడానికి ముందడుగు వేయలేము అని చెప్తున్నాడు. ఎన్నో భయాలు మనకు ఇట్లా జరుగుతాయా జరగవా అనేది ఈ తెగింపు సాహసం కావాలి. ఈ తెగింపు సాహసం లేకపోతే కొత్త ప్రపంచంలోనికి మనం ప్రవేశించలేమని చెప్తున్నాడు. తెగింపు స్థితిలో ముందడుగు వేయాలని మనం సంకల్పించుకున్నప్పుడే మనలో నిత్య నూతనోత్తేజం కలుగుతుంది. అప్పుడే ఆత్మకు గల అపరిమితమైన శక్తి సామర్థ్యాలు మెల్లమెల్లగా వెలికి తీసి జీవిత అనుభవాల్లో చొప్పించుకునేందుకు వీలవుతుంది. నిరంతర ఆధ్యాత్మిక జ్ఞాన విస్తరణ ప్లస్ ధ్యాన సాధన ప్లస్ సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యము, అంతర్జ్ఞానము, ఊహాశక్తి, ఆటోసజెషన్ మాటలతో తాను ప్రోత్సహించుకోవడం, స్వాధ్యాయం ద్వారా మీరు ఎక్కువ శక్తి స్థాయిలను పెంచుకున్నప్పుడు తెగింపు స్థితి ప్లస్ సాహసం అనేవి చాలా ఆటోమేటిక్ గా అలవడతాయి. భయం అనే సంకల్పం మాత్రమే దానిని అధిగమించేందుకు వీలవుతుంది. జన్మ పరంపరల నుండి కంటిన్యూ అవుతున్న ఉపేక్ష మరియు ఉదాసీనత ఈ జన్మలో సోమరితనంగా వెంటాడుతున్నది. సోమరితనాన్ని అధిగమించాలని మీరు సంకల్పించుకోండి అని చెప్తున్నారు. సంకల్పించి తెగింపు ప్లస్ సాహసంతో నిత్య నూతన ఉత్సాహంతో నిత్యోత్సవంతో నిత్యము నూతనము ప్లస్ నిస్సంకోచము ప్లస్ నిర్భీతి గల జీవితాన్ని మీరు ప్రగాఢంగా కోరుకున్నప్పుడు అందుకోసం మీరు తెగింపు ప్లస్ సాహసంతో ప్లస్ ఉత్తేజంతో ముందడుగు వేయాలని నిర్ణయించినప్పుడు సోమరితనం అనేది రేపు మెల్లగా అధిగమించబడుతుంది. సోమరితనం అనేది తామసిక గుణము. ఈ గుణాన్ని అధిగమించడానికి మీరు అధిక స్థాయిలో అధిగమించాలంటే మీరు ఎక్కువ శక్తి స్థాయి కలిగి ఉండాలి, చైతన్య శక్తి స్థాయిని కలిగి ఉండవలేను. ఈ తామసిక గుణం వల్లనే బద్ధకము ప్లస్ నిరాసక్తత ప్లస్ బుద్ధి మాంద్యము ఉంటాయి. చైతన్య శక్తి బుద్ధి వికాసానికి ప్లస్ ఇంటెలిజెన్స్ వృద్ధిని కలిగిస్తుంది. అప్పుడు సోమరితనం అనేది చాలా ఆటోమేటిక్ గా మెల్లమెల్లగా కనుమరుగవుతుంది. ఆధ్యాత్మిక శక్తి పరంగా తక్కువ స్థాయిలో ఉంటున్న వారే సోమరిపోతులుగా ఉండటం జరుగుతుంది. సోమరితనాన్ని పాలరోడడానికి గల పదునైన ఆయుధము చైతన్య శక్తిని పెంచుకోవడమే. మనలో సోమరితనం పోవాలంటే మనలో చైతన్య శక్తి పెంచుకోమని చెప్తున్నాడు. పోగొట్టుకునేదానికి ఆయుధం ఆధ్యాత్మిక శక్తిని సంతరించుకోవడమే. అధిక చైతన్య శక్తి స్థాయిలలో అంటే హయ్యర్ ఎనర్జీస్ అంటే చైతన్యం ఎక్కువ చైతన్య శక్తి స్థాయిలో ఉన్నప్పుడు మనకు భయము మరియు సోమరితనము ఆటోమేటిక్ గానే వెళ్ళిపోతాయి అని చెప్తున్నాడు. మరి అహంకారాన్ని అధిగమించడానికి గల స్పష్టమైన మార్గము సుగమం అవుతుంది. అహంకారము ప్లస్ భయము ప్లస్ సోమర్తనం నుండి బయటపడినప్పుడు మీరు గొప్ప గొప్ప సంకల్పాలను ఎంచుకోగలుగుతారు. అహంకారము ప్లస్ భయము ప్లస్ సోమర్తనం నుండి విడుదల, కొత్త బంగారు లోకంలోనికి ప్రవేశము. తమో గుణము తామసిక గుణము తునాతునకలుగా చేసి బుద్ధి వికాసాన్ని కలిగించే సులభమైన సరళమైన సాధనా మార్గమే ధ్యానము అని చెప్తున్నాడు. అంతేకాదు ధ్యానం అనేది భయాన్ని అహంకారాన్ని ఛేదించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. మీ చైతన్య శక్తి అంతరాలలో నిత్య జాగృత స్థితి మరి ఎరుక నిబిడీకృతమై ఉన్నాయి. అది నిత్యము ఒక జ్వాల వలె ప్రకాశిస్తుంది. ఆ జ్వాలనే బుద్ధ ధర్మము అంటారు. అదే మీ యొక్క సహజ స్థితి. అహము భయము మరి సోమరితనాన్ని ఛేదించినట్లయితే మీ అంతరంగంలోని బుద్ధ ధర్మాన్ని దర్శించగలుగుతారు. ఆ బుద్ధ ధర్మమును చేరడమే మానవ వికాసం అనబడుతుంది. ఊహాశక్తి కళలు కనడము మరి ధ్యానము ద్వారా అంతర్ప్రత్యక్ష ప్రపంచాన్ని మీరు శోధించండి.
బాహ్యంగా వెతకడం వల్ల చిత్త భ్రమలకు లోనవడం తప్పించి చైతన్య శక్తి యొక్క స్థితిగతులు మరి అంతర్శక్తి యొక్క అపరిమిత శక్తిగతుల గురించి మీకు అర్థం కాదు అని చెప్తున్నాడు. మనుషులు జీవితాన్ని మరి భౌతిక సంఘటనలను వారి ఉపరితలంలో విశ్లేషణ చేయడం వల్ల మీకు భ్రమ ఆవహిస్తుంది. మీరు శోధించవలసింది మనుషుల అంతరంగం గురించి, జీవితం మరి భౌతిక సంఘటనల అంతరంగం మెకానికం గురించి, మానవ జాతి ప్లస్ జీవజాతులు అన్నిటిలోనూ బ్రహ్మ పదార్థం ఇమిడి ఉంది అని ఎదుక మీకు కలిగితే గనుక సర్వజీవులను అవ్యాజ్యమైన ప్రేమతో ఆదరిస్తారు. చైతన్య శక్తి యొక్క సృజనాత్మక సృష్టి అనేది మహామూల చైతన్యము బ్రహ్మ పదార్థం యొక్క వారసత్వంగా మీకు ఇవ్వబడింది. ఈ వారసత్వం మీ మానవ జాతికి మాత్రమే కాకుండా సకల జీవజాతులకు కూడా జీవాత్మలకు కూడా ఇవ్వబడింది. ఊహాశక్తి ద్వారా చైతన్య శక్తి అంతర్శక్తి యొక్క అంశం జీవిత అనుభవాలను సృష్టించబడుతున్నాయి అని చెప్తున్నారు. ఇదే అయిపోయింది ఫ్రెండ్స్. ఈ మహా సంకల్ప శక్తి, ఆత్మశక్తి సంకల్ప శక్తి వల్ల నేను నేర్చుకున్నది ఏంటంటే, ఈ బుక్ ద్వారా ఆలోచన దైవ పదార్థము అనేది నాకు బాగా ఇంతకుముందు చేసినప్పుడు కంటే ఇప్పుడు బాగా ఆలోచన, ఏదైనా ఎవరి గురించి ఆలోచన వస్తే అమ్మాయి ఆలోచన అనేది దైవ పదార్థం అనేది నాకు అర్థమవుతుంది. అందుకని కరెక్ట్ గా ఆలోచించడము, ఒక ప్రతి నిమిషము ఎదుగుతో గమనించగలుగుతున్నాను నా ఆలోచనలను. అది ఫస్ట్ నేను నేర్చుకున్నది. తర్వాత ప్రతి ఒక్కరిలో ఇంతకుముందు దైవము, ప్రతి ఒక్కరు దైవ పదార్థాలే నేను చెప్పుకుంటున్నాం, కానీ ఆ ఫీలింగ్ రావడం లేదు, ఫీల్ అవ్వలేకపోతున్నాను. కానీ ఇప్పుడు మాత్రము దైవ పదార్థము అని అనుకున్నప్పుడు, నేను దైవము అని అనుకున్నప్పుడు అవతలి వాళ్ళలో దైవాన్ని చూడగలుగుతున్నా. ఆ ఫీలింగ్ అనేది వస్తుంది ఇప్పుడు నాకు. ఇంకొకటి ఏంటంటే, ధ్యానం చేసేటప్పుడు నాకు గురుగా వచ్చేది మేడం. ఇప్పుడు సెల్ఫ్ లవ్ అది చేసుకోవడం వల్ల మొత్తం నాలో కాంతి ఇవ్వడం వల్ల బాగా మెడిటేషన్ అనేది అస్సలు గురుకు అనేది రావడం లేదు. అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు బుక్ చదవక ముందు నేను మన మైండ్ కు మనం ట్రైనింగ్ ఇవ్వకుండా ధ్యానం అయితే చేస్తున్నాం, కానీ మైండ్ కు మనం ఎట్లా ఇవ్వాలా అనేది మార్గదర్శకం వేయడంలా. ఇప్పుడు నేను నా మైండ్ కు నేను మార్గదర్శకం ఇస్తున్నాను, నేను అంతరాత్మకు ఇస్తున్నాను. ఇటు వెళ్ళి కూర్చొని ధ్యానం చేయి, అక్కడ వేయి అంటే చెయ్యి వేయండి, కరెక్ట్ గా అట్లనే వెళ్ళి కూర్చొని అక్కడ ధ్యానం చేయడము, వేరే లోకాల్లోకి పోయి ధ్యానం చేయడము, అక్కడ జ్ఞానాన్ని తెలుసుకో, ఇట్లా కొంచెం కొంచెం నాకు ఆ కళలన్నీ గుర్తుండడం, అది కొంచెం బాగుంది మేడం. ఇంకొకటి ఏంటంటే నాకు సంకల్పం, ఏ సంకల్పం చేసుకున్నా ఈ స్థితిలో చేసుకుంటే వెంటనే వర్కౌట్ అవుతున్నాయి. అది ఏంటంటే, ఏం జరిగిందంటే, ఈ రోజు పొద్దున అసలు నాకు డబ్బులు లేదు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు అనేది ఉండేది, ఈ రోజు అసలు ఏ డబ్బులు లేదు. అట్లా అనుకున్నా, నాకు దాంట్లో నాకు అన్ని మంచిగా జరగాలి, డబ్బుకు థ్యాంక్స్ చెప్పుకుంటా అంటేనే వెంటనే మా ఆయన ఈరోజు ఎందుకో తెలిసి డబ్బులు ఇచ్చినాడు మేడం. 2000 3000 డబ్బులు ఇచ్చినాడు. అసలు లేదు, ₹1 కూడా లేదు నా అవసరం. నిజంగా అసలు నాకు భలే వండరైంది. ఇంత విశ్వం మనం ఏది అనుకుంటే అది ఇట్లా జరిగిపోతుంది అని. సార్ రామ్తా మాస్టర్ చెప్పినది ఏంటంటే, మనము నిమిషంలో సృష్టించుకోవచ్చంట. గాలి ఎంత వీస్తారో అంత ఈజీగా సృష్టించుకోవచ్చు అని చెప్పినాడు. అట్లా నాకు ఇప్పుడు ఏది అనుకుంటే అది నిమిషంలో అది జరుగుతుంది మేడం. అంత దైవ స్థితిలో ఉన్నప్పుడు అది జరుగుతుంది అనేది నాకు ఈ పుస్తకం ద్వారా నాకు చాలా బాగుంది మేడం. నాకు అర్థమైంది. ఇట్లా ఎన్నో జరిగినాయి. సంకల్పం అయితే అనుకునేట్లు జరుగుతున్నాయి. ఆ స్థితి కూడా దైవ స్థితి కూడా ధ్యానమే మనం అయిపోతున్నాం. వేరే మళ్ళా కూర్చొని ధ్యానం కాదు, ఆ ధ్యాన స్థితిలోనే 24 గంటలు ఆ స్థితిలోనే ఉండగలుగుతున్నాం మేడం. నాకు ఇంకా అనారోగ్యం గురించి కూడా ఈ బుక్ చదివిన తర్వాత కళ్ళు చాలా మంటలుగా ఉండేవి. ఇప్పుడు అసలు నేను ఏ టాబ్లెట్ వేసుకోలేదు, ఏమీ వేసుకోలేదు, మొత్తం బాగున్నాయి, అది బాగున్నాయి. ఇంకొక రోజు అనారోగ్యం ఏమైందంటే 20-30 సార్లు మోషన్స్ అయినాయి మేడం. అయినా కూడా నాకు ఏమీ లేదు, కూర్చుండగానే బాగా అయింది మేడం. టాబ్లెట్ వేసుకోలేదు, నేనేం వేసుకోలేదు. నిజంగా ఇది ఒక అద్భుతమైన పుస్తకమే. ఈ రోజు మనం దీంట్లో ఎన్నో విషయాలు రామ్తా మాస్టర్ మనకు చెప్పినాడు. చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది బుక్. ఈ బుక్ వల్ల నేను చాలా నేర్చుకున్నాను అసలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అద్భుతం.
ఎందుకంటే అవన్నీ మీలో ఉన్న దైవమే, అంతా మీలో ఉన్న దైవమే. ఆయన చెప్పాడు, ఆయన చెప్పాడు ఆ దైవం మీలో ఉన్న దైవము ఒకటే, అందరూ ఒక స్థితిలో ఉండి చూడగలరు. అంటే ఆ ప్రేయర్స్ చదువుతుంటే మన ఆత్మ చైతన్యం వికసిస్తుంది మేడం. అసలు ఇంతకు ముందంతా మనము మెడిటేషన్ లో కూర్చొని మన ఆత్మకు చెప్పుకుంటే, నేను ఎన్నోసార్లు చెప్పుకున్న ఆత్మకు చెప్పుకోవాలని అంటే ఇప్పుడు అది వినలేదు. ఇప్పుడు ఈ చెప్పుకుంటూ మనల్ని మనం ప్రేమించుకోవడం వల్ల, ఆత్మతో అనుసంధానం అవడం వల్ల, పోయమ్స్ చెప్పడం వల్ల మన ఆత్మ ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళు అంటే అక్కడికి వెళ్ళి ఆ పనులు జరుగుతున్నాయి మేడం. అది నాకు సూపర్ మేడం, సూపర్ అద్భుతం. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సార్ నమస్తే సార్, వెల్కమ్ సార్. చెప్పండి సార్. ఇప్పుడు కాంతి, విశ్వకాంతి, పాలపుంత కాంతి భూమిని ఆక్రమిస్తా ఉంది. అంటే మన భూమి చుట్టూరుగా ఉండే వాతావరణం కానీ, ఈ భూమి మీద ఉండే జీవరాశి అంతా కూడా కాంతి నిండిపోతుంది. 2024 నుంచి 2028 వరకు ఈ ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ధ్యానం చేయని వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క చైతన్య పదార్థాలు అన్ని శరీరాలు కూడా యాక్టివేషన్ అవుతాయి. వాళ్ళకి ఏమంటే తెలియదు అన్నమాట. కాబట్టి ఈ సమయంలో వీలైనంత వరకు మనం అందరికి ధ్యానం గురించి ఒక్కసారి పరిచయం చేసేస్తే, జస్ట్ ఇలా శ్వాస మీద ధ్యాసయ్య అని పెడితే వాళ్ళ చైతన్య స్థితిని బట్టి, వాళ్ళ ఆలోచన బట్టి, వాళ్ళలో ఉండే పూర్ణాత్మ వాళ్ళని ఎలా ఏ రకంగా చెప్పి సరిదిద్దాలో ఆ ప్రక్రియ ఇప్పుడు చాలా సులభతరంగా ఉందన్నమాట. దీన్ని ఉపయోగించుకోవడమే ధర్మం. నాకు తెలిసింది ఏమంటే, ధర్మం అంటారు కదా, విశ్వానికి మనం అవసరం. సృష్టి ప్రకృతికి మానవుడి అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి అవసరము మనం తీసుకోవాల్సిన అవసరము, అది మన అవకాశం. కాబట్టి మన అవకాశాన్ని, వాళ్ళ అవసరాన్ని, ఈ మనం జీవించి ఉన్న కాలాన్ని ఏ రోజుకు ఆ రోజు దాన్ని ఉపయోగించుకుంటూ జీవించడమే ధర్మం అంటారు. ఉపయోగించుకోలేదనుకోండి అంటే అప్పుడు అది అధర్మం అవుతుందా అంటే, అవకాశాన్ని ఉపయోగించుకోలేదు అంతే. ఈ సత్యము చెప్పుకుంటూ వెళ్ళాలి జనరల్ గా. సరే, వినేవాళ్ళు వింటారనేది మనకొద్దు, సెకండ్ థాట్ వద్దు. కాబట్టి ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చుంటే మన యొక్క భౌతిక శరీరం యొక్క ఆరాతో సహా మనం ఇప్పుడు కాంతిలో కలిసిపోతాం. అంటే ప్రాణం ఉండంగానే మనము జీవితము, మనం ఇప్పుడు అలా కలిసిపోయి, ఇప్పుడు మనం భూమి మీద శ్వాస తీసుకుంటున్నాం కదా, అలాగే మహా చైతన్యంలో కాంతిలో కూర్చొని మనం శ్వాస తీసుకుంటాం. అది ఇప్పుడు ఉన్నటువంటి చాలా గొప్ప అవకాశం. నేను అదే అనుకుంటున్నాను. ఇప్పుడు మనం జీవించి ఉన్నాము, ఇది ఎంత అవకాశం మనం ఉపయోగించుకోవచ్చు. జీవించి ఉంచడమే కాదు, ధ్యానంలోకి రావడం, ఈ విషయాలు తెలుసుకోవడం, రామ్తా మహా చైతన్యాన్ని కనెక్ట్ కావడము, ఈ విషయాన్ని ఇంకా పరిశోధించడము,
ఇదంతా కూడా మనకు చాలా గిఫ్ట్ అనుకోండి, ఎస్ నాకు అనిపించింది అనమాట. సార్ ఎస్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలా ఉపయోగించుకుంటే బాగుంటుంది. కాబట్టి అనుమానం లేకుండా వెళ్ళిపోవాలి మహా చైతన్యంలోకి. ఎస్ ఎస్ నేను ఉన్నానా, మహా చైతన్యంలో కలిసినానా లేకుంటే లేదా అనే అనుమాన ఊహలు ఉండకుండా ఎస్, నేను నా చైతన్య పదార్థాలన్నీ కూడా మహా చైతన్యంలో కలిసిపోయాను, ఇప్పుడే కలిసిపోయాను, ఈ క్షణం నుంచి అందులోనే జీవిస్తాను. మహా చైతన్యము ఆ యొక్క కాంతి ఎలా నడిపించాలో నడిపిస్తుంది. అక్కడ నుంచి నేను తీసుకోవలసిన సందేశాలన్నీ కూడా ప్రేమతో తీసుకొని ప్రేమతో వాటిని ఆచరిస్తాను అనుకొని మనం ధ్యానం చేసుకుంటే మనం కూడా ఆ చైతన్యంలోకి సులభతరంగా వెళ్ళవచ్చు. ఓకేమ్మా. ఎస్ ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. 2029 నుంచి కొత్తగా ఉంటుంది అన్నమాట ఈ భూమి మీద. ఎస్ 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 సార్. అంటే ఇది ఏదో భవిష్యత్తు చెప్తున్నానని కాదు, నేను ఎక్కడో చదివాను, దాన్ని నేను కాస్త ఎప్పుడో డైరీలో రాసుకుని ఒక 12 ఏళ్ల కిందట రాసిన, తెలియదు, మొన్న చూశాను. చూస్తే నాలో జరుగుతున్న మార్పులు, ఇప్పుడు అందరిలో జరుగుతున్న మార్పులు గమనించిన తర్వాత నేను కన్ఫర్మ్ చేసుకున్నాను అనమాట. ఎస్ కాబట్టి ఇది నేను క్లాస్ చెప్తే వాళ్ళకు ధ్యానం కుదిరింది, లేకుంటే నా దగ్గర కూర్చుంటే ధ్యానం కుదిరింది ఉండవచ్చు, అది కాదన్నా. కానీ మాక్సిమం గా కాంతి భూమి యొక్క పరిభ్రమణంలో కాంతి యొక్క పాత్ర ఎక్కువగా ఉంది కాబట్టి సులభతరంగా ఉంది. అందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలని నేను విన్నవించుకుంటున్నాను. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మళ్ళీ నైట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.